చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. అక్కడ హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంగణంలో ఆర్తనాదాలతో మార్మోగినటువంటి పరిస్థితి. తమ బిడ్డల్ని కోల్పోయి పూర్తిగా అక్కడ శోక సంద్రంలో నిండిపోయినటువంటి కుటుంబాలే కనిపిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది. స్పాట్లోనే 10 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. మనకి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ 12 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ తొక్కిసలాట జరిగిన తరువాత అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆలయం దగ్గర ఒక బిడ్డను కోల్పోయి ఒక తల్లి ఎలా రోధిస్తుందో చూడండి. హృదయం ఏ విధంగా ద్రవించేటువంటి ఘటన. నాన్న లేరా, దేవుడి దగ్గరికి వచ్చాము, అదే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయా, ఒక్కసారి లేరా దేవుడా నా బిడ్డను బతికించు అంటూ ఆ బిడ్డను లేపుతున్నటువంటి దృశ్యాలు. ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదనతో ఆ బిడ్డను లేపుతున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. అక్కడ 12 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. ఒక్కసారి విజువల్స్ లో చూడండి. ఆ రైలింగ్ ఈ తోపులాటికి విరిగి పడిపోయి పూర్తిగా అక్కడ ఆ మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు, ఆ తొక్కిసలాట జరిగినప్పుడు ఆర్తనాదాలతో పూర్తిగా ప్రాంగణం మొత్తం మారుమోగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయినటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. తమ బిడ్డల్ని కోల్పోయి, తమ భర్తల్ని కోల్పోయి, తమ భార్యల్ని కోల్పోయి అక్కడ పెద్ద సంఖ్యలో ఒక్కసారి ఈ విజువల్ చూడండి. ప్రమాదం జరిగేటువంటి సమయంలో దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో అక్కడ ఎంతమంది భక్తులు వచ్చారు చూడండి. 2 నుంచి 3 వేల మంది మాత్రమే భక్తులు పట్టేటటువంటి ఆ క్యూ లైన్లో కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నటువంటి సమయంలో ఆ రైలింగ్ కూడా విరిగి పడిపోయింది. 25,000 మందికి పైగా భక్తులు ఒక్కసారిగా అక్కడికి రావడం చేత, తోసుకోవడం చేత, తొక్కిసలాట జరగటం చేత ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి పడిపోయినట్టు పరిస్థితుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుకుంటూ తోసుకుంటూ పోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. మొత్తం కింద పడిపోయారు చూడండి. ఎక్కువగా మహిళలే ఉన్నారు. చనిపోయినటువంటి 12 మందిలో కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు. ఒక బాబు పూర్తిగా ఆ తొక్కిసలాటలో స్పాట్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి ఉంది. అసలు నేను ఎందుకు వచ్చాను రా దేవుడా, నా బిడ్డను కోల్పోయాను, నాన్న ఒక్కసారి లేవరా అంటూ ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ బిడ్డని లేపుతున్నటువంటి ఆ దృశ్యం నిజంగా హృదయం ద్రవింప చేస్తోంది. ఈ వార్త చదువుతున్నట్టు నాకే కళ్ళమట నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి దృశ్యాలు ఆ ఆలయ ప్రాంగణంలో ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం. వెంటనే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ ట్వీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అధికార యంత్రాంగం స్పందించాలి. మంత్రులు అక్కడ సంఘటనా స్థానానికి వెళ్ళి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. అక్కడ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ స్పాట్కి హోంమంత్రి వెళ్తూ ఉన్నారు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు వెళ్తూ ఉన్నారు. గౌతు శిరీష స్థానిక ఎమ్మెల్యే ఆమె కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. బాధిత కుటుంబాలని వాళ్ళు పరామర్శిస్తున్నారు. వెంటనే ఎవరైతే అపస్మారక స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఇంకా ప్రాణాలతో ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి చికిత్స అందించే బాధ్యత మంత్రులు తీసుకున్న పరిస్థితి. దృశ్యాలు కూడా చూస్తున్నాం. మంత్రి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా ఆ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్న పరిస్థితి. అసలు తోపులాట ఎలా జరిగింది, ఆ తోపులాట జరగటానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి, ఇంత పెద్ద మొత్తంలో భక్తులు, ఈరోజు ప్రత్యేకమైన దినం ఏకాదశి కావడంతో భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుందని తెలిసి కూడా సరైనటువంటి ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. అక్కడ మహిళలందరూ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఆ తోపులాట్లో స్పాట్లోనే 9 మంది చనిపోయారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఒక వ్యక్తి చూసారా, అక్కడ కింద మనుషుల మీద ఎక్కి నిలబడ్డ పరిస్థితి. అంటే ఎంత భక్తజన సందోహం అక్కడ వచ్చారనేది కూడా కనిపిస్తుంది. చాలా తక్కువ స్పేస్లోనే వేలాదిగా ఇరుక్కుపోవడంతో, ఒకళ్ళొకళ్ళు తోసుకుపోవడంతో రైలింగ్ ఊడి పడిపోయిందంటే ఆ తోపులాట ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. తమ బిడ్డల్ని కోల్పోయి తల్లులు రోధిస్తున్నటువంటి దృశ్యాలు నిజంగా చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి. హృదయం పూర్తిగా గుండెలు బాదుకుంటూ ఆ తల్లి తన బిడ్డ కోసం రోధిస్తున్నటువంటి దృశ్యం ఒక్కసారి చూడండి. నిజంగా ఎంత బాధ కలుగుతుందో చూడండి.